హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లెట్స్ మీట్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. ఆయన ఒక కరాటే టీచర్. గత 15 సంవత్సరాల నుండి వేల మంది పిల్లలకు ఉచితంగా కరాటే క్లాసెస్లు అలాగే సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ని నేర్పిస్తున్న కరాటే కోచ్ ఇస్ నన్ అదర్ దాన్ మిస్టర్ దామోదర్ నాయక్. ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు నేర్పించడం ఆయన ప్రత్యేకత. బీయింగ్ హ్యూమన్ ఏక్ ఉమ్మీద్లో మెంబర్, ఒక సమాజ సేవకుడు. అసలు ఈ లైఫ్ సమాజానికే అంకితం అంటున్న దామోదర్ నాయక్ గారి స్టోరీని విందాం. లెట్స్ గెట్ ఇన్స్పైర్డ్. నమస్కారం దామోదర్ గారు, ఎలా ఉన్నారు? బాగుంది మేడం. సార్, మీ సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏదైనా మీ ఇన్స్ట్రక్షన్స్ పిల్లలు ఎంత మంచిగా ఫాలో అవుతున్నారంటే ఎక్కడ చూసినా మీ పేరు వినిపిస్తుంది. ముఖ్యంగా మా హిట్ టీవీ తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ అండ్ టైం. ఈ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. దామోదర్ గారు, మీ యొక్క లైఫ్ జర్నీ గురించి మాకు కానీ అలాగే చూసే వ్యూవర్స్ కానీ తెలుసుకోవాలి కూడా. సో ఫస్ట్ మీ జర్నీ గురించి స్టార్ట్ చేద్దాం. అసలు కరాటే తీసుకోవాలని, అది కూడా ఫ్రీగా ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడే ముందు నా దేవుడికి ఇప్పుడు ఇంకా నా ఫాదర్ మదర్కి గుర్తు చేస్తూ, నాకు వాళ్ళ కల్చర్ నాకు వచ్చింది. వాళ్ళు చేసిన అన్ని మంచి పనుల వల్ల నాకు ఈ అన్ని అవకాశం దొరుకుతున్నాయి. చిన్నప్పటి నుంచి నాకు కొద్దిగా అస్తమాతో నేను బాధపడతా ఉంటే ఒక మాస్టర్ శ్రీశైలం యాదవ్ అని మా కిరాణా షాప్, యాక్చువల్గా కిరాణా షాప్కి ఆయన వస్తుండే. ఆయన వచ్చి చూసి ఏం ప్రాబ్లం, ఇట్లా వస్తామా, రండి మా దగ్గర ప్రాక్టీస్ చేయండి మీకు వెళ్ళిపోతుంది అంటే నేను ఆయనతోని వన్ ఇయర్ వరకు ప్రాక్టీస్ చేసిన. దాని తర్వాత నాకు క్యూర్ అయింది. క్యూర్ అంటే 50% నాకు హెల్త్లో బెనిఫిట్ అనిపించింది. అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా కరాటే. మెయిన్ హెల్త్ ఇష్యూ నాకు క్లియర్ అయింది. ఇంకా మెయిన్ ఏమంటే స్కూల్లో నేను ఎడ్యుకేషన్లో కొద్దిగా వీక్ ఉండే, స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండే. ఆయన క్యాచ్ చేసుకొని నాకు 1 to 3 years లోపల బ్లాక్ బెల్ట్ ఇప్పించారు. బ్లాక్ బెల్ట్స్ తర్వాత కొద్దిగా మ్యారేజ్ అయిపోయింది, బ్రేక్ అయింది. తర్వాత 2013లో నేను ఒక చిన్న పొరపాటు అయింది. నేను ఒక బిజినెస్ చేశాను. దాంట్లో నాకు ఒక 50 lakhs వరకు లాస్ అయింది. లాస్ అయిపోతే నేను సూసైడ్ చేసుకోవాలని వెళ్ళిన. కానీ నా ఫాదర్ నాకు సపోర్ట్ ఇచ్చి, మా ఇల్లు అంతా వాల్యూ ఉంది, అది అమ్మేస్తాము, క్లియర్ అయిపోతుంది, ఇంకా ఏం ప్రాబ్లం లేదని ఆయన ధైర్యంతో ఆపి ఈ సిచ్యువేషన్ 2018 వరకు ఎట్లనో చేసి కిరాణా షాప్ మార్నింగ్ 5 o'clock నుంచి రాత్రి 10 వరకు కష్టపడి ఆయన మొత్తం అప్పు తీర్చారు. ఇల్లు అమ్మలేదు గాడ్ దయ వల్ల. నేను అప్పుడు వరకు నా దగ్గర ఒక 10-15 lakhs నేను గోల్డ్ సేవ్ చేసే ఉండే, అన్నీ అమ్మేసిన. నా రిటైర్మెంట్ గురించి ఉండే, కానీ నా చేసిన తప్పు వల్ల అది అమ్మాలైంది. నా పిల్లలకి ఇప్పుడు ఏం లేవు, కానీ అట్ ప్రెజెంట్ నేను హ్యాపీ. ఎందుకంటే ఆ డిప్రెషన్ నుంచి అంత 50 lakhs అంటే ఈరోజు రేపు చిన్న విషయం కాదు. మా లాంటి చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే 50 lakhs ఒక జీవితమే సెట్ అవుతుంది. అంత లాస్ చేసుకున్నా అవుతుంది. అది ఎక్స్పీరియన్స్తో తెలిసిపోయింది నేను చేసిన తప్పు అని. మంచిదే, నేను వర్క్ చేసిన 4 o'clock నుంచి రాత్రి 10 వరకు కూడా నేను కష్టపడినా. కానీ అక్కడ ప్రాబ్లం అయింది, నేను అకౌంట్స్ సరిగా పెట్టుకోలేదు. మిస్మేనేజ్మెంట్ వల్ల నాకు లాస్ అయింది. ఆ లాస్ నుంచి బయట రావాలంటే నేను ఇంట్లో డిప్రెషన్లో 2 months ఇంట్లో కూర్చున్నా, ఏం తినకుండా, చాలా అందరితో ఫైటింగ్ చేసి అందరికీ ముఖం చూపించలేకపోతుండే. అయితే మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ఇట్లా ఉంటే కాదు, ఏదో ఒకటి చేయాలని నాకు ఒక వాలంటీర్ అసోసియేషన్ బీయింగ్ హ్యూమన్ ఏక్ ఉమ్మీద్ అని ఒక టీం ఉంది. వాళ్ళు ఎవ్రీ సాటర్డే ఒక 2000 members ఫుడ్ పెడతారు. ఇంకా డైలీ ఒక 50 members బ్లడ్ డొనేట్ చేస్తారు. ఆ గ్రూప్ మొత్తం ఒక 15,000 to 20,000 members ఉన్నారు ఆ గ్రూప్లో. వాళ్ళతో పరిచయం అయిన తర్వాత మళ్ళీ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్కడ పోయిన తర్వాత నాకు తెలిసింది అంద ఫ్యామిలీ చిన్న పిల్లలు వచ్చి చిన్న పిల్లలు 7-8 years నుంచి రాత్రి 60 ఏజ్ వరకు వాళ్ళు రాత్రి 12 o'clock వరకు ఉండి స్టేషన్లో, రైల్వే స్టేషన్స్లో, అది కూడా డ్రంకర్స్ వస్తారు, అక్కడ కూడా లేడీస్ పోయి సర్వ్ చేస్తున్నారు. అరే ఎందుకు వీళ్ళకి అవసరం, అప్పుడు అర్థం కాలే. తర్వాత నేను 2 సార్లు సర్వీస్ చేసిన తర్వాత నాకు తెలిసింది దాంట్లో ఏం సుఖం ఉంది. ఆ హ్యాపీనెస్సే వేరే. మనం రాత్రి 12 గంటలకు పోయి సర్వీస్ చేస్తే ఆ గరీబ్ వాళ్ళు వచ్చి సార్ 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 అంటే ఆ హ్యాపీనెస్, మనకు సేవ అంటే ఏమి. అప్పుడు నేను ఏదో ఒకటి చేయాలా, నా దగ్గర ఫైనాన్స్ అది ఫిక్స్ అయినా.
నా స్కూల్కి వెళ్ళిన రుప్తుంగా స్కూల్ అని ఉంది, వాళ్ళది 8 బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని స్కూలు కాలేజ్. సార్ ఇట్లా ప్రాబ్లం అయింది. వాళ్ళు చిన్న స్కూల్లో యాక్చువల్గా ఎయిడెడ్ స్కూల్లో వాళ్ళు అన్నారు అంతా మేమైతే హెల్ప్ చేయలేము, మీరు వాలంటీర్గా చేయండి, ఏమైనా ఇస్తే తీసుకోండి. నేను అనుకున్నా ఒక 100 రూపీస్ తీసుకున్నాం, 600 స్టూడెంట్స్ ఉన్నారు, నాకు ఈ నెలకి ఇంత పైసలు వస్తాయి కదా అని. అక్కడ పోయి ఒక 2-3 డేస్ తర్వాత చూస్తే వాళ్ళకి టిఫిన్ తినడానికి పైసలు లేవు, ఓన్లీ గవర్నమెంట్ తెచ్చిన మధ్యాహ్నం మీల్స్ వస్తుంది, దాని గురించి వాళ్ళు స్కూల్ వస్తున్నారు చాలామంది. యాక్చువల్ స్కూల్ రావాలని వాళ్ళకి మనసు లేదు, మీల్స్ గురించి వస్తున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర నేను పైసలు ఎట్లా తీసుకోవాలా? అప్పటి నుంచి లేదు, నేను అనుకునేదే తప్పు, ఇట్లా కావద్దు, అందరికి వాళ్ళకి కూడా చెప్పిన. ఇప్పుడు వరకు నాకు అనుకున్నా నేను 100 రూపీస్ తీసుకోవాలని, అది కూడా వద్దని. అప్పటి నుంచి వాళ్ళతో ఫ్రీ సర్వీస్ స్టార్ట్ చేసిన. తర్వాత గాడ్ దయ వల్ల అన్ని అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇట్లనో మా ఫాదరు మదరు అందరు హెల్ప్ చేసి, మదర్ లాస్ట్ 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయినారు. ఆమె సపోర్ట్ ఉంటే నేను ఉన్నా, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎమోషనల్ స్టోరీ దామోదర్ గారు. అంటే ఎవరో ఒకరు ఉన్నారు మేడం, ఈ సిచ్యువేషన్ టైంలో ఏమవుతుంది, బ్యాక్ సపోర్ట్ ఎవరైనా ఒక్కరు కొద్దిగా హెల్ప్ చేస్తే సెట్ అయిపోతుంది. హెల్ప్ చేయలేదు అనుకోండి, మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నేను ఒక్కడు చనిపోయినా అనుకోండి, నా ఫాదర్ కూడా చనిపోతారు కదా. ఒకడే కొడుకు, ఇంత పెద్ద చేసి 20, నేను ఒకడే కొడుకు. నాకు డిప్రెషన్లో వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏమైనా అయిపోయి ఉంటే ఫ్యామిలీ మొత్తం రోడ్కి వచ్చేది. ఆయన ధైర్యం చేసి లేదు ఉండు అని ఆయన ధైర్యం చేసి, నేను ఇంట్లో కూర్చుంటే ఆయన తెచ్చి అన్నం పెట్టిండు. అంటే వర్క్ చేసి కష్టపడి ఈ జనరేషన్లో అట్లా మాకు దొరికింది, మా లక్ అది. ఆయన ఉండి, లేకపోతే వేరే వాళ్ళు కొద్దిగా అప్పు చేస్తే వెళ్ళిపో ఇంటి నుంచి అంటారు. ఈయన నేను ఉంటా, నేను కడతా అని నాకు ఇంట్లో కూర్చోబెట్టి ఆయన కట్టిండు. ఆ లక్ అది వచ్చింది. అది ఇప్పుడు అయితే సెట్ ఉంది మేడం. ఇప్పుడు వరకు నా దగ్గర 0 బ్యాలెన్స్, కానీ చాలా హ్యాపీ. నా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, అదే నాకు వెల్త్. నా హెల్త్ నాకు అంత సఫర్ అవుతుంటే ఇప్పుడు హెల్త్ అయితే కరెక్ట్ ఉంది, కొద్దిగా ఉంటుంది. 90% క్యూర్ అయింది, 10% ఉంది. ఆ 10% నేను డైలీ మెడిసిన్, లేకపోతే మంత్లీ ఒకసారి నెబులైజర్ వేసుకోవాలి అవుతుంది. ఎవ్రీ 6 months ఒకసారి నేను హాస్పిటల్లో చెకప్ చేసుకుని ఉంటాను. హెల్త్ కార్డ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూ ఉందని. ఒక 6 monthsకి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాను. కానీ ఈ వల్ల మార్నింగ్ లేకపోతే 10 o'clock లేస్తుండే, కరాటే వల్ల నేను 4 o'clock లేస్తున్నా. 4కి రెడీ అయ్యి నేను 5కి క్లాస్. ఏం లేదు, అప్పుడు ఫస్ట్ సమ్మర్లో 10 o'clock లేస్తుండే. ఇప్పుడు వింటర్ కానీ రెయినీ కానీ వర్షం రాకపోయినా, ఒక్క పిల్లోడు రాకపోయినా నేను వస్తా. అది హ్యాబిట్ అయిపోయింది. ఇంట్లో ఉండలేను. ఇంట్లో అంటారు, అరే వర్షం వస్తుంది ఎవరు రారు, ఎవరో ఒక పిల్లోడు వస్తాడు. ఒక్క పిల్లోడు వచ్చి సార్ వస్తున్నారా లేదా అంటే నాకు ఇట్లా అవుతుంది, నేను ఇక్కడ వచ్చేస్తా రేట్ కూడా వేసుకొని. డెడికేషన్ సార్ దామోదర్ గారు. సో ఎమోషనల్ స్టోరీని పక్కన పెట్టేసి, అసలు మీ పేరుకి మీరు మాట్లాడే తెలుగుకి సంబంధమే లేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత బాగా స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అందరు ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా ఉండే మేడం. చిన్నప్పుడు నేను వచ్చింది యూకేజీలో ఉన్నప్పుడే ఇక్కడ వచ్చేసినాం డాడీకి. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా మేడం. కర్ణాటక, షిమోగా, హొస్నగర్ డిస్టిక్ అని చిన్న ఊరు, అది కూడా ఒక 50 ఇల్లు ఉంటాయి అక్కడ కూడా. అక్కడ నుంచి డాడీకి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, అంటే మా చిన్న తమ్ముడు చనిపోయిండు. ఆ డిప్రెషన్లో ఆయన కూడా వెళ్ళిపోయి అక్కడ నుంచి మా మమ్మీ ఇక్కడ తీసుకొచ్చి జాబ్కి పెట్టారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగడం, హైదరాబాద్ కాబట్టి తెలుగు వచ్చేసింది. అంటే క్లియర్ రాదు మేడం, కానీ కొద్దిగా అన్ని తెలుగు హిందీ అర్థమవుతుంది, మాట్లాడవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ జర్నీ చేస్తుంటారు ఈ కరాటే ఫ్రీ సర్వీస్ కి? ఫ్రీ సర్వీస్ వచ్చేసి 15 years అయింది మేడం. 15 years నుంచి ఫ్రీ. ఏం వద్దు, ఎవరైనా కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఏమి ఎవరికి ఏం ఫోర్స్ లేదు, ఇంత ఫీజు కడితే జాయిన్ కావాలా అట్లా ఏం లేదు. ఉందా ఫీజు కట్టండి, ఎంత కడతారు, బయట ఎంత ఉంది, 1000, 100 ఇవ్వండి, 200 ఇవ్వండి, మీ ఇష్టం. ఇక్కడ 150 ఉంది. నేను ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ 2 క్లాసెస్ నేను నడిపిస్తున్నా. ఒక కర్ణాటక సాహిత్య మందిర్ అని మన బర్కత్పురాలో, సెకండ్ వచ్చేసి బడి చౌడి హెల్త్ లీగ్ సుల్తాన్ బజార్. ఇక్కడ 150 రూపీస్ ఫీజు. సో కరాటీ క్లాసులు అంటే 15 years నుంచి చెప్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? 5000 ప్లస్ ఇచ్చేసి ఉంటాను. ఇంకా స్కూల్స్లో అయితే ఆ లెక్కనే లేదు. ఒక్కొక్క స్కూల్లో 600 members ఉన్నారు. అట్లా 10 స్కూల్ అంటే 60 అదే అవుతారు. అట్లా లెక్క లేదు. పర్సనల్లీ నా దగ్గర వచ్చిన వాళ్ళు 5000 వరకు ఉంటారు. యాక్చువల్లీ పిల్లల్లో ఇన్ని వేల మంది పిల్లల్లో 90% ఎక్కువ ఆడపిల్లలే ఉంటారని మేము విన్నాము. సో ఈ కాలంలో ఆత్మరక్షణ కోసం ఆడపిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. సో ప్రత్యేకించి పేరెంట్స్కి
మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తే వాళ్ళు వస్తున్నారా, లేదా వాళ్ళందరికీ వాళ్ళే జాయిన్ అవుతామని వస్తున్నారు? లేదు మేడం, యాక్చువల్ పేరెంట్స్కి మేము చాలా, నేను యాక్చువల్ యాక్టివ్ లేకుండే సోషల్ మీడియాలో ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను యాక్టివ్ ఉన్నా, అంటే ఇదే వాలంటీర్ గురించే. అప్పటి నుంచి రోజుకి ఒక పోస్ట్ చేస్తా, నేను ఫ్రీలో నేర్పిస్తా, కానీ వస్తలేరు. వాళ్ళకి ఏదైనా ఎవరైనా సతాయించారు అమ్మాయికి, లేకపోతే వాళ్ళ అమ్మాయి రిలేషన్స్లో ఎవరికైనా రేప్ అయింది, అప్పుడు నా దగ్గర వస్తున్నారు. అరే ఆ అమ్మాయికి అయింది, మాకు కావచ్చు అంటే మనం చెప్పే వరకు లేదు. వాళ్ళ మీద ఏమైనా ప్రాబ్లం వస్తేనే మన దగ్గర వస్తున్నారు. అది కాకుండా నార్మల్లీ మనం ఇంత అడ్వర్టైజ్ చేస్తే కూడా వాళ్ళు వస్తలేరు. కరాటే అంటే వాళ్ళకి ఏమంటే కరాటేనా ఏమి అని అనుకుంటున్నారు, కానీ దానివల్ల ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎంత డిసిప్లిన్ వస్తుంది, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు వస్తే తెలుస్తుంది. వాళ్ళు వస్తలేరు. రావాలని మేము చాలా కోరుకుంటున్నాం. మీరు చెప్పే మాటల్లో ఎట్లా చెప్తారు? పేరెంట్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే అసలు కరాటే అనేది ఒక అమ్మాయికి, ఆడపిల్లకి ఎంత సెక్యూర్ ఇస్తుంది అని మీ మాటల్లో మీరు చెప్తారు? నేనైతే ఒకటే చెప్తా మేడం, ఆమె ఇప్పుడు ఏ పరిస్థితి ఉందో, మెయిన్ ఇక్కడ బలంది విషయం కాదు, ఇక్కడ మెయిన్ విషయం ఆమె ఫ్రీజ్ కావద్దు. ఇక్కడ ఏమవుతుంది, అమ్మాయి మనం చూస్తున్నాం, ఎక్కడైనా ఏం ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఆమె నోరు ఇప్పలేదు, ఆమె ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ వస్తే ఫ్రీజ్ అయితే కాదు, 100% నేను షూర్ చెప్పొచ్చు. కనీసం హెల్ప్ అయినా అరవడానికి ఆమెకి ధైర్యం రావాలా, ఇంకా ఈమెకి తెలియాలా. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా మనకి సతాయిస్తున్నారంటే ఎందుకు సతాయిస్తారు మేడం, మనం కూడా ఏమైనా రాంగ్ చేస్తేనే అవుతారు. కల్చర్ చేంజ్, వాళ్ళు టిక్ టాక్ అని ఇదని రీల్స్ అని వీళ్ళు చేస్తే ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి ఇట్లానే అని కొద్దిగా సతాయిస్తారు. అది కాకుండా మీరు కరాటే డ్రెస్ వేసుకుంటే వాళ్ళ దగ్గర కూడా రారు. ఈ అమ్మాయి కరాటే నేర్చుకుంది, ఏ కొడుతుందిరా బాబు, కావాలని 2 సార్లు కమెంట్ చేయవచ్చు ఏ కరాటేనా అని, ఒకసారి కొట్టారనుకోండి మళ్ళీ దగ్గర ఎవరు రారు. సో ఇదొకటి కూడా ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళం మనం సమాజాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. మా ఏరియాలో ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రులు కానివ్వండి, లేదా పిఎం దగ్గర వరకు గవర్నమెంట్ ఏం చేయట్లేదు. మార్పు అనేది సమాజంతో రావాలా, మనలో మనకి రావాలి? ఫస్ట్ మనతో రావాలి మేడం, మన ఇంట్లో రావాలా. ఇప్పుడు మా ఇంట్లోనే, వేరే వాళ్ళు ఎందుకు, మా ఇంట్లో మా పాప కూడా కరాటే రాలే. నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన, అంటే ఆమె, నేను ఇంత కోచ్ ఉండి నా కూతురుని నేను తీసుకురాగలేకపోయినా, ఇంతమందికి నేర్పించలా. అంటే ఆ కల్చర్ ఏమవుతుంది, ఒక్కరు ఫ్యామిలీ కల్చర్ రావాలి, అది స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి రావాలా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు రారు. ఇప్పుడు మా దగ్గర చూస్తున్నారు మీరు, 5 ఇయర్స్ నుంచి పిల్లలు ఉన్నారు, వేరే క్లాసెస్లో 3 ఇయర్స్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే 3 ఇయర్స్లో వాళ్ళకి ఏం చెప్తే అదే చేస్తారు వాళ్ళ పిల్లలు. నేను అదే పేరెంట్స్ కూడా అదే కొడతా, 5 ఇయర్స్ ఉన్నప్పుడు వేయండి, ఒక కల్చర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అదే ఫాలో అవుతారు వాళ్ళు. మీరు ఒక్కసారి డ్యాన్స్ క్లాస్ వేశారు, డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటుంది ఆమె, దాంతోపాటు ఇది కూడా సేఫ్టీ కూడా కావాలా. వాళ్ళు ఏమనుకున్నా, డ్యాన్స్ చేస్తే అబ్బాయి దొరుకుతారు, కరాటే చేస్తే దొరికే వాళ్ళు దొరుకుతారో లేదో, అమ్మాయి కరాటే అంటే పెళ్లి చేసుకుంటారో లేదో, అట్లా ఆ నెగటివ్ కూడా నా దగ్గర వస్తారు సార్ మేడం. నా దగ్గర చాలా మంది వస్తారు పేరెంట్స్ వచ్చి, సార్ మేము ఒక అమ్మాయికి చూసినాం, ఆమె కరాటే బ్లాక్ బెల్ట్, ఆమెకి ఏమైనా పీరియడ్స్ ఇది ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయా? లేదమ్మా, ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, ఆమెకి ఏం నొప్పిలు రావు, మంచిగా చేసుకోండి, మీ అబ్బాయికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. సార్ ఆమె కొడుతుందేమో, కొట్టది, మంచిగా చూసుకుంటుంది, ఆమెకు అన్ని డిసిప్లిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఆమెకు ఓపిక ఎక్కువ ఉంటుంది, మీరు కొట్టినా ఆమె భరిస్తారు కానీ మీకు ఎప్పుడు ఎదురు చెప్పరు. అట్లా కూడా నేను సజెషన్స్ ఇస్తా. దట్ వాజ్ అమేజింగ్ సార్. ఎందుకంటే కరాటే విద్య అనేది ఓన్లీ మగపిల్లలకే చెందుతుంది, మగపిల్లలే చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి చాలా మంది మిత్ ఉంది మేడం, అది మిత్ ఉంది. అది ఓన్లీ మగపిల్లలకే కాదు, ఆడపిల్లలు ఏజ్ లో ఉన్నా నేర్చుకోవచ్చు. సో ఎంత ఏజ్ వరకు నేర్చుకోవచ్చు అంటారు? బోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి మేడం, దీనికి ఏజ్ అని లేదు. మా దగ్గర 60, 70, 80 వరకు ఉన్నారు కరాటేలో. 80లో ఎంత చేయవచ్చో అంతే చేయాలా, ఎక్కువ చేయలేదు. ఇప్పుడు మనం 1 అవర్ స్పెండ్ చేస్తున్నాం, మా పిల్లలు 2 అవర్స్ చేస్తున్నారు, నాతోనే అవుతుందా? నా ఏజ్ 47, నేను ½ an hour చేస్తా. ఇప్పుడు మా కింద మా మాస్టర్ సుదర్శన్ సార్ వచ్చారు, ఆయన 15 minutes చేయవచ్చు. టైమింగ్ కొద్దిగా ఎక్కువ తక్కువ కావచ్చు, పవర్ తక్కువ కావచ్చు, కానీ మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేయవచ్చు. 60, 70 వరకు కూడా ఉన్నారు మా దగ్గర, గ్రాండ్ మాస్టర్ 78, 80 years వరకు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. టోటల్ 5000 బ్రాంచెస్ ఉన్నాయి, అందరూ చేస్తున్నారు ప్రాక్టీస్. 1 hour కాకుండా 15 minutes చేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు మేడం. అన్నీ మా దగ్గర చేపించేది అన్నీ వామప్, ఫస్ట్ వామప్ చేపిస్తాం, దాంతో ఏం ఇంజురీస్ కాకుండా చూస్తాం. ఇంకా మనకు పిల్లలు చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ కెపాసిటీ ఏముంది, అంతే చేపిస్తాం. ఇప్పుడు ముందులాగా లేదు, ముందు ఏమి మన మాస్టర్ మన కెపాసిటీకి 10 times చేపించేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మేము భయపడి 10 times మైనస్ చేపిస్తున్నాం. ఎందుకంటే పిల్లల కింద పేరెంట్స్ ప్యాంపరింగ్ ఎక్కువ అయిపోయింది. మెయిన్
మనం ఈయన నొప్పి పడేకంత పేరెంట్స్ నొప్పి అవుతున్నారు. పేరెంట్స్ వచ్చి సార్ 10 డిప్సా అంటున్నారు. మేమేం చేపియాలా? మనం అంటే వాళ్ళు రాంగ్ అని కాదు, వాళ్ళకి చేపియలేదు ఎవరు, వాళ్ళు అందుకే చూస్తే నొప్పి అంటున్నారు. నొప్పి వస్తుంది, ఏ స్పోర్ట్స్ అయినా నొప్పి వస్తుంది. నో పెయిన్ నో గెయిన్ వాళ్ళు అనుకుంటలేరు, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి భయపడి మేము కూడా అరే మనం ఎక్కువ ఎందుకు భయపడతాం, ఉన్న పిల్లలు ఎక్కడ బయట పోతారేమో, పోవద్దు. అట్లా చాలామంది ఏమైనా మాస్టర్ ముందులాగా లేదు, చాలా కోచింగ్ ఇప్పుడు సాఫ్ట్ అయిపోయింది. కరాటే యాక్చువల్ ఫస్ట్ కరాటే వేరు, ఇప్పుడు కరాటే వేరు. ఇది స్పోర్ట్స్ కరాటే, అదే యాక్చువల్ కరాటే. మేము నేర్చుకుంటే యాక్చువల్ కరాటే, ఇప్పుడు స్పోర్ట్స్ కరాటే. స్మూత్ షార్ట్ అండ్ క్యూట్ అని కూడా అట్లా అనుకోవచ్చు. సో కరాటే క్లాసెస్లో ముఖ్యంగా బేసిక్ దగ్గర నుంచి ఏం నేర్పిస్తారు పిల్లలకి, ఎప్పుడెప్పుడు వస్తారు, ఏ టైమింగ్స్లో నేర్పిస్తారు? మా దగ్గర ఎట్లా అంటే మేడం, చాలామంది కోర్స్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని క్లాసెస్ ఓపెన్ చేయాలని వస్తారు. వాళ్ళకి మినిమం 3 ఇయర్స్ తీసుకుంటాం మేము. 3 ఇయర్స్ వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు 3 ఇయర్స్. ఎవ్రీ 3 మంత్స్ ఒక బెల్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అది తీసుకుంటే వాళ్ళు క్వాలిఫైడ్, వాళ్ళు ఎక్కడైనా తీసుకోవచ్చు క్లాస్. అట్లా కాకుండా చాలామంది ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ గురించి వస్తారు. వాళ్ళకి 6 మంత్స్ కోర్స్ అని పెడతాం. 6 మంత్స్లో సెల్ఫ్ డిఫెన్స్. కొద్దిమంది ఓన్లీ వెపన్స్ నేర్చుకోవాలని వస్తారు. ఇప్పుడు ఫిలిం స్టార్ మొన్ననే ఏదో పిక్చర్ వచ్చింది, ఆమె వచ్చి మన దగ్గర వెపన్స్ గురించి వచ్చింది, వెపన్స్ నేర్చుకుంది. ఆమె వెపన్ నేర్చుకుని వెపన్ షో వాళ్ళకు మోడలింగ్లో దానిలో యూజ్ అవుతుందని అట్లా మినిమం 6 మంత్స్ మినిమం అనుకోండి మేడం. సెల్ఫ్ డిఫెన్స్ మంచిగా నేర్చుకోవాలా, ఫిట్నెస్ కావాలా, 6 మంత్స్ వెయిట్ లాస్ కావాలా, 1 ఇయర్ ఇవ్వాలి. మనకి 1 ఇయర్ ముందు రిజల్ట్ రాదు, 1 ఇయర్ ఇస్తే రిజల్ట్స్ వస్తాయి. డైట్ కూడా అట్లానే మేము చెప్తాం, కొద్దిగా ఆయిలీ ఫుడ్ వదిలేయండి, చిప్స్ గిప్స్ వదిలేయండి, వాటర్ తాగండి, ఫ్రూట్స్ తినండి, సాలడ్స్ తినండి, మంచిగా తినండి. కడుపుకి డైట్ అంటే చాలామంది భయపడతారు, డైటా సార్, డైట్కి ఇంత మామూలుగా ఎక్కువ తినండి, కానీ వెజిటబుల్స్ తినండి, గ్రీన్ వెజిటబుల్ తినండి, అదే మేడం. సో దామోదర్ గారు, కరాటే అంటే ఓన్లీ మగపిల్లల వాళ్ళే చేసే విద్య అని చాలామందికి పేరెంట్స్ ఒక అపోహ ఉంది. సో ఇది ఆడవాళ్ళు కూడా చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తున్నారు. మరొక్కసారి చూసే ప్రేక్షకుల కోసం ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మీ మాటల్లో. చాలా ఇంపార్టెంట్ మేడం. ఫస్ట్ అయితే కరాటేలో మేము నేర్పించేది పేషెన్స్, రెస్పెక్ట్ నేర్చుకుంటారు. ఎవరికి ప్రతి వాళ్ళ మమ్మీకి, డాడీకి, రిలేషన్స్కి, మాస్టర్కి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఫస్ట్ డిసిప్లిన్ వచ్చేస్తుంది. హెల్త్లో చెప్పాను కదా మేడం, కనీసం 50% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వాళ్ళ ఫిజికల్ కానీ మెంటల్లీ కానీ ఎమోషనల్లీ ఫీల్ కారు. చాలామంది మా దగ్గర కరాటే, ఇప్పుడు నేను కరాటే లేకపోతే సూసైడ్ చేసుకుంటుండే. ఆ కరాటే నేర్చుకునే వల్ల సూసైడ్ అటెంప్ట్ వచ్చింది, కానీ ఆగిన. ఆ పేషెన్స్ ఉండే, అంత పేషెన్స్ అయితే వస్తుంది, పేషెన్స్ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ ఏం రాదు మేడం. అంటే యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి హార్మోన్ చేంజెస్ వస్తాయి, అవును కానివ్వండి, పీసీఓడి సమస్యలతో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్, వాళ్ళు కూడా కరాటే వస్తారు మేడం. మా దగ్గర క్లాస్ లో పీరియడ్స్ టైంలో కూడా గర్ల్స్ వస్తారు. వాళ్ళకి ఆ టైంలో ఏ ఐటమ్ చేయవద్దో అది చేపియం. ఎక్కువ జంప్స్ కానీ, ఎక్కువ స్ట్రెచింగ్ కానీ, వాళ్ళు కూర్చోబెట్టి అప్పుడు ఓన్లీ పంచెస్ కానీ, బ్లాక్స్ కానీ అప్పుడు నేర్పిస్తాం. వాళ్ళకు కూడా ఏమవుతుంది, ఈ పీరియడ్స్ అంటే ఉన్న టైంలో వాళ్ళు అది ఖాళీ కూర్చుంటే వాళ్ళకి చాలా పెయిన్, ఆ ఫీలింగే వేరే ఉంటుంది. అదే వాళ్ళు వచ్చి ఈ పిల్లలతో ఉంటే యాక్టివిటీస్ చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. అండ్ ఇందులో వెయిట్ లాస్ జర్నీస్ కూడా ఉన్నాయి మేడం. వెయిట్ లాస్ ఉంటాయి. మా దగ్గర వెయిట్ లాస్ అంటే వెయిట్ ఇది తీసుకోము మేము, ఏమి మన డంబల్స్ గింబల్స్ కానీ, వాళ్ళకి స్కిప్పింగ్ కానీ, వాకింగ్ కానీ, బ్యాక్ వాకింగ్ కానీ, వార్మప్స్ లాగా చేసి వాళ్ళకి డైట్ ఇస్తాం. మంచిగా డైట్తో వెయిట్ తగ్గుతుందో అది ఇస్తాం. కానీ మీ స్టూడెంట్స్ని చూస్తుంటే ఎంత ముచ్చట అనిపిస్తుందో, రాగానే విష్ చేయడం, లాంగ్వేజ్, కరాటే లాంగ్వేజ్లో మీరు కూడా మాట్లాడడం, మా ట్రైనింగ్ అంతా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఈ లాంగ్వేజ్ గురించి మా కోసం, వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్ అండి మీరు మాట్లాడే? యాక్చువల్లీ ఏమవుతుంది మేడం, నార్మల్లీ కరాటే అనేది ఇప్పుడు అన్ని వరల్డ్ వైడ్ ఉంది. వరల్డ్ వైడ్లో అన్ని స్టేట్స్లో, అన్ని కంట్రీలో ఒక్కొక్క భాష ఉంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇట్లా అంటే కాదు. ఇప్పుడు ఇండియా వాళ్ళు ఫారెన్లో అమెరికా పోయినారు, వాళ్ళకి హిందీలో నమస్తే చెప్తే అర్థం కాదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, జపాన్ మాస్టర్స్ స్టార్టింగ్ నుంచే చెప్పారు, మా దగ్గర జాయిన్ అయితే ఈ వర్డ్సే యూజ్ చేయండి, వరల్డ్ వైడ్ ఇదే. మా ఒక 100 కంట్రీస్లో JKIN, జపాన్ కరాటే అసోసియేషన్ అని ఉంది. దాంట్లో ఎవరైతే ఉన్నారో 100 కంట్రీస్లో అందరు ఇదే వర్డ్స్ యూజ్ చేస్తారు. మీరు నా దగ్గర ఈరోజు ఏ క్లాస్ చూసారో JKIది, అది మీరు అమెరికా పోయినా అదే వర్డ్స్ యూజ్ చేస్తారు, అదే సేమ్ వర్డ్స్ సేమ్ మాట్లాడతాం. కౌంట్స్ కానీ, వర్డ్స్ కానీ సేమ్ ఉంటాయి మేడం. జపానీస్ లాంగ్వేజ్లో మాట్లాడతాం మేము. అన్ని కౌంట్స్ నుంచి అన్ని వర్డ్స్
ఏ వర్డ్స్ మేము చెప్తున్నామో అదే వాళ్ళు ఫాలో అవుతారు. అన్ని వరల్డ్ అదే ఉంటుంది. రైట్. సో కరాటే క్లాస్లో ఇంకే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ అనేవి నేర్పిస్తున్నాం. అవును మేడం. సో అందులో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి అంటారు కరాటే క్లాసెస్? టెక్నిక్స్ మేడం, టెక్నిక్స్ కాకుండా ఫస్ట్ అయితే మా దగ్గర వార్మప్స్ ఉంటాయి మేడం. వార్మప్స్ తర్వాత స్పైరింగ్ అని ఉంటుంది. స్పైరింగ్ అంటే ఇద్దరు ఫైట్ చేసేది స్పైరింగ్ అంటే ఇద్దరు ఫైట్ చేస్తారు. దాంట్లో పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫేస్లో కొడితే అంటే స్టమక్లో కొడితే ఒక పాయింట్, ఈ ఫేస్లో కొడితే ఒక పాయింట్, అన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా ఉంటుంది. 3 minutes to 6 minutes మేము సెట్ చేస్తాము. ఇంకా కథాస్ అని ఉంటుంది. కథాస్ అంటే ఒక సెట్ ఆఫ్ మూమెంట్స్ మేము ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాము. మేమేం కాదు, జపాన్ మాస్టర్ ఆల్రెడీ రాశారు 20 మూమెంట్స్. ఆ 20 మూమెంట్స్ వరల్డ్ వైడ్ అదే ఫాలో అవుతారు. ఈ స్టెప్ చేయాలంటే ఇదే స్టెప్ చేయాలా, 5th స్టెప్లో ఇదే రావాలంటే ఇదే రావాలా, అట్లా వరల్డ్ వైడ్ అందరూ ఎవరు చేసినా అదే వస్తుంది. దాన్ని కథ అంటారు. ఇన్విజిబుల్ ఎనిమీస్కి ఎట్లా చేస్తారు, 20 members ఇట్లా వస్తున్నారు, ఆ స్టెప్స్ ఆల్రెడీ రాసి ఉంటుంది, అదే ఫాలో అవుతాం. అది ఎగ్జామ్లో అదే చెప్తారు, ఇది చేయాలా. ఇంకా వెపన్స్ తీసుకుంటాం. ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కూడా సపరేట్ ఉంటుంది. అది స్టెప్ బై స్టెప్ చేపిస్తాం మేడం. సో హెల్త్ లీగ్ విషయానికి వస్తే, హెల్త్ లీగ్లో ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ? హెల్త్ లీగ్ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది మేడం. ఇంత సెంటర్ ఆఫ్ సిటీలో నాకు తెలిసి నేను ఇంత తిరుగుతా కదా మేడం, ఇంత పీస్ఫుల్ లొకేషన్ ఎక్కడా లేవు. ఎవరు డిస్టర్బెన్స్ లేదు, సరౌండింగ్స్ చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది, కెమెరా ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ ఉంది. దీనిలో గేమ్స్ వచ్చేసి కరాటే, యోగా, మలకం, జిమ్, ఇంకా టేబుల్ టెన్నిస్, ఇంకా క్లాసికల్ మ్యూజిక్, కంప్యూటర్, స్కూల్ కూడా ఉంది మేడం. చిన్న స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీలో స్కూల్ ఇస్తున్నారు, 10 టీచర్ పెట్టారు, కానీ ఒక 20 మంది స్టూడెంట్స్ వస్తలేరు. ఎందుకు? ఇంత మంచి ఫెసిలిటీ, ఇంత మెయిన్ సెంటర్లో, ఏదో ఊరు సైడ్ కాదు, మంచి ఏరియా ఇది, మంచి సెంట్రల్. సుల్తాన్ బజార్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హార్ట్ ఆఫ్ ద సిటీ చెప్పొచ్చు, అంత ఏరియాలో ఉంది. అయితే మార్నింగ్ నుంచి నైట్ 8 o'clock, ఇప్పుడు మనం 8 వరకు ఉన్నారు మేడం. 8 వరకు ఈవెంట్ నడుస్తాయి. మార్నింగ్ 5 నుంచి 8 వరకు. మధ్యాహ్నం 1-2 hours బ్రేక్ చేస్తాం. మిగతా అన్ని క్లాసెస్ నేను నా క్లాసెస్ తీసుకుంటా. యోగా మాస్టర్ వచ్చి యోగా మాస్టర్, ఖోఖో వచ్చి ఖోఖో, అట్లా 10 coaches ఉన్నారు మేడం. అందరు కోచ్ వాళ్ళ వాలంటీర్తో వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కమర్షియల్ లేదు. కమర్షియల్ ఉంటే ఎక్కడో ఉంటుండే మేము, కమర్షియల్ ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా కాన్ఫిడెన్స్ తోని ఏదో చేయాలా సమాజంకి అని చేస్తున్నారు. 10 coaches. కెప్టెన్ లిల్లే అండ్ సుదర్శన్ సార్ చెప్పినట్టు ఒక 80 years నుంచి హెల్త్ లీగ్ అనేది జరుగుతుందంట. కానీ ఇక్కడ వాతావరణం చూస్తే పిల్లలేమో ఇంత ఫ్రీ సర్వీస్ ఇస్తున్నా రావడానికే వెనకడుగు వేస్తున్నారు. సో అది పేరెంట్స్ తప్ప, లేదంటే ఈ ప్రదేశం ఎవరికి తెలియదని అనుకుంటున్నారు? లేదు మేడం, ప్రదేశం అందరికీ తెలుసు. పేరెంట్ తప్పు కూడా కాదు. అన్ని చోట నుంచి ప్రెషర్ ఉంది. పొద్దుగాల పిల్లలు 7 o'clock స్కూల్ పోతున్నారు మేడం, 7 to 8 పోతున్నారు. ఈవినింగ్ 4కి ఇంటికి వస్తున్నారు. 4కి వచ్చి అన్నం కూడా తింటలేదు. 5కి మళ్ళీ ట్యూషన్ పోతున్నారు. 8 o'clock ట్యూషన్ నుంచి వస్తున్నారు. మళ్ళీ హోంవర్క్ ఉంటుంది. ఎక్కడ వాళ్ళకి టైం ఉంది? ఆ టైం లేక వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు ముందులాగా లేదు, జాయింట్ ఫ్యామిలీ లేదు, అందరు సపరేట్ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, అమ్మ ఏమో జాబ్కి పోతున్నారు, డాడీ జాబ్కి పోతున్నారు, వాళ్ళ క్యారియర్ మీద ఫోకస్. ఈ చిల్లలకి ఏం వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకి కూడా తప్పు కాదు, అందరిది తప్పు. గవర్నమెంట్ ఈ సిలబస్, యాక్చువల్గా స్పోర్ట్స్ అనేది ఒక సిలబస్ లాగా చేస్తే చాలా డిఫరెన్స్ వస్తుంది. 2 నాకు ఆశ ఉన్నాయి, ఒక స్పోర్ట్స్, ఒక ఫైనాన్షియల్. మనకు మ్యాథ్స్ క్యాల్కులేషన్ ఇస్తున్నారు, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తలేరు. ఆ చిన్నప్పటి నుంచే మనం ఒక రూపాయి జమ చేసేది ఉంటే ఇప్పుడు లక్షల్లో అయిపోతాయి వాళ్ళు పెద్ద అయ్యే వరకు. ఆ ఫైనాన్షియల్ టీచింగ్ ఒకటి, కరాటే ఒకటి కంపల్సరీ ఏదో ఒక సబ్జెక్ట్ లాగా వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి చేస్తే బాగుంటుంది నా ఒక. ఇంత మంచి సర్వీస్ చేస్తున్నారు, మీకంతటా మీరు ఒక కిరాణా షాప్ రన్ చేసుకుంటూ ఫ్రీ టైంలో ఇట్లా కరాటే క్లాసులు తీసుకుంటూ హెల్త్ లీగ్ వచ్చి ఇక్కడికి వచ్చిన పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నారు. సో మీకు పర్టికులర్గా హెల్త్ లీగ్కి అండ్ మీ కరాటే క్లాసెస్కి గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా సపోర్ట్ అందుతుందా, లేక మీకు మీరే? ఏం లేదు మేడం, గవర్నమెంట్కి ఏం లేదు మేడం. గవర్నమెంట్ ఓన్లీ మాకు సమ్మర్లో గుర్తు చేస్తుంది. సమ్మర్లో వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, హాలిడేస్ వచ్చేస్తాయి, 1 month ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలా, గవర్నమెంట్ చూపించాలా. ఏం చేస్తారు, ఆ టైంలో ఒక సమ్మర్ క్యాంప్ అని పెడతారు. ఆల్ ఓవర్ హైదరాబాద్ అని కాదు, వేరే స్టేట్స్లో కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ GSMC మన గవర్నమెంట్
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్కి వాళ్ళకి చెప్పేస్తుంది. కమిషనర్ ఉంటారు, వాళ్ళ కమిషనర్ ఏం చెప్తారు, మన ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయో హైదరాబాద్లో ఆ గ్రౌండ్లో ట్రైనింగ్ ఇవ్వండి 45 days. ఆ 45 days ట్రైనింగ్ ఇప్పిస్తారు. అన్ని స్పోర్ట్స్ 10 రూపీస్ 20 రూపీస్. 10 రూపీస్కి క్రికెట్ 10 రూపీస్ అయినా రారు. ఆ టైం కాకుండా వేరే టైంలో వస్తారు. వేరే టైంలో 1000 రూపీస్, 10,000 రూపీస్, టెన్నిస్కి అయితే 20,000. ఈ 10 రూపీస్లో ఒక క్రికెట్ గవర్నమెంట్ కూడా 45 days గురించి అప్పుడు ఏమి ఇస్తారు వాళ్ళు, మా కోచ్కి ఒక ట్రాక్, ఒక కరాటేకి అంటే ఒక కిక్ ప్యాడ్, ఇంకా ఒక 2 గ్లౌసెస్ ఇస్తారు మేడం. శాలరీ ఏముండదు. మేము పెట్రోల్ వేసుకొని 5 కిలోమీటర్ దూరం పోవాలా. కోచెస్ ఏమో 5,000 మంది ఉన్నారు, గ్రౌండ్స్ ఏమో 500 ఉన్నాయి. మేము ఫైటింగ్ చేసుకోవాలా. నాకు కావాలా ఆ గ్రౌండ్ ఒక్కసారి నాకు అలౌట్ అయిపోతే నేను లైఫ్ లాంగ్ నేను అక్కడ తీసుకుంటా ఉండాలి. అది కానీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు మేడం. గవర్నమెంట్ని నేను అదే రిక్వెస్ట్ చేస్తాను మేడం. ఇంతమంది 5,000 కోచెస్ మాకు తెలిసింది, ఓన్లీ కరాటే చెప్తున్నా, వేరే కాదు. వేరే కోచెస్ అంటే లక్షల్లో ఉన్నారు. లక్షల్లో ఏదో చిన్నది సాయం, పెట్రోల్ పైసలు ప్లస్ ఏదో ఒకటి టెంపరరీ జాబ్ లాగా ఇప్పిస్తే చాలా ఉండే. ఈ కోచ్ చేసే వాళ్ళకి ఏదో గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద ఒలింపిక్స్ చేస్తే డిఎస్పి కమిషనర్ ఇస్తున్నారు. మాకు కమిషనర్ వద్దు, చిన్న బ్యాంక్లో ఎంప్లాయీ మా స్టడీస్కి చూసి, అది కూడా స్టడీస్ లేకుండా ఇవ్వమంటే లేదు. ఎవరికి ఏ స్టడీ ఉందో అది ఒక ప్యూన్ జాబ్ గవర్నమెంట్లో ఇస్తే మేము హ్యాపీ. సో ఈ యొక్క అంటే ఈ పరిస్థితులను చూస్తుంటే ప్రజెంట్ మనకు ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఒలింపిక్స్లో ఇతరితర దేశాల నుంచి ఎంతో మంది ప్లేయర్స్ వచ్చి అక్కడ పాల్పంచుకుంటుంటే మన భారతదేశం నుంచి చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఒలింపిక్ అథ్లెట్స్ మాత్రమే ఉన్నారు. సో దీని అంతటికీ కారణం అవగాహన లేక అంటారా, ఇంట్రెస్ట్ లేక అంటారా, దీన్ని ఏమంటారు మీరు? వన్ సైడెడ్ గేమ్ అయిపోయింది మేడం. మనకి ఇప్పుడు మీరు ఒలింపిక్స్ అంటున్నారు, నాకు ఒలింపిక్స్లో ఎవరు పోయినారని పేరు వస్తలేదు, గుర్తు వస్తలేదు. ఇప్పుడు పోయినారు, ఒక 100 మెంబర్స్ వెళ్ళారు, ఒక్కరికి పేరు లేదు. ఇప్పుడు మొన్న వచ్చింది సానియా మిర్జా ఎవరు లేదు. ఇప్పుడు సైనా నెహ్వాల్ ఇంకా కుస్తీలో. ఎందుకంటే క్రికెట్ మీద ఫోకస్ అయిపోయింది. గవర్నమెంట్ కూడా క్రికెట్ ఫోకస్ అయిపోయింది, పిల్లలు కూడా క్రికెట్ ఫోకస్ అయింది. అక్కడ పైసలు కనిపిస్తున్నాయి. లైఫ్ ఎట్లా అయిపోయిందంటే ఎక్కడ పైసలు ఉన్నాయి అక్కడ ఉడుతున్నారు. వేరే గేమ్ వద్దు. పైసలు ఉన్నాయి అక్కడ. గవర్నమెంట్ కూడా పైసలు దాని నుంచే వస్తున్నాయి. యాడ్స్ కూడా కంపెనీ వాళ్ళు యాడ్స్ చేసేవాళ్ళు, ఏదైనా ఛానల్స్ వాళ్ళు క్రికెట్ తప్ప వేరే దానికి ఛాన్సే ఇస్తలేరు మేడం. ఫస్ట్ అక్కడ నుంచే చేంజ్ కావాలా. అక్కడ తర్వాత ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా ఫైట్ చేయాలా. ఇంతమంది ప్లేయర్ ఉన్నారు, మాకు ఏమైనా ఫండ్స్ ఇవ్వండి అని. వాళ్ళకి ఫండ్స్ వస్తలేవు, వచ్చినా కొద్దిగా వాళ్ళు తినేస్తున్నారు. లాస్ట్లో ఏ స్పోర్ట్స్కి లేదు మేడం. చాలా లేకపోతే చిన్న నేను మీరు చెప్పినలాగా 300, 400 చిన్న దేశం పోయినాయి. మన 100 మెంబర్స్, ఎన్ని కోట్ల పబ్లిక్ ఉన్నారు, ఇన్ని స్పోర్ట్స్ ఉన్నారు, ఏ స్పోర్ట్స్ నుంచి ఎవరు లేదు. అంటే గవర్నమెంట్ దాని గురించి కొద్దిగా దృష్టి తీసుకురావాలా. దాని మీద దృష్టి పెట్టి ఏదో ఒక ఛాన్స్ చేయాలా, అన్ని స్పోర్ట్స్కి మీద రావాలా. లేకపోతే చాలా ఉన్నారు మేడం, టాలెంట్ లేదని లేదు, చాలా టాలెంటెడ్ ఉన్నారు, కానీ వాళ్ళకి హెల్ప్ దొరకలేదు. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రావాలి మేడం. ఎగ్దమ్ మీదకి అంటే రాదు. మీద ఆల్రెడీ ఒలింపిక్ విన్ అయినారు, వాళ్ళకి మీరు 1 crore 2 crore ఇచ్చేస్తున్నారు. కింద వాళ్ళు అక్కడ వరకు పోలేక వాళ్ళు ఎక్కడో పోతున్నారు. ఇప్పుడు కూడా చూస్తున్నాం, లాస్ట్ టైం ఒలింపిక్లో విన్ అయిన వాళ్ళు పానీపూరి అమ్ముతున్నారు. లాస్ట్ టైంది మీరు స్టోరీస్ తీయండి. లాస్ట్ టైం విన్ అయిన ఒలింపిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారని చూడండి. మీరు ఇప్పుడు చూస్తారు. 15 days కానివ్వండి, 15 days తర్వాత మీరు ఇప్పుడు విన్ అయిన 3 members పేరు కూడా మర్చిపోతారు. అట్లా పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇస్తలేరు. గవర్నమెంట్ ఉంటుంది, ఈ గవర్నమెంట్ హెల్ప్ చేస్తా అంటారు, ఆ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది. కొత్త గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ హెల్ప్ చేయరు. వాళ్ళు రోడ్ మీదనే. వాళ్ళకి చూసి వచ్చే కొత్త స్పోర్ట్స్ వాళ్ళు డ్రాప్ అయిపోతారు. అరే ఆమె ఇంత పోతేనే ఆమెకి ఏం కాలేదు, మనకేమవుతుంది వద్దు. పేరెంట్స్ కూడా అట్లనే, అరే వేరే జాబ్ వచ్చింది పెళ్లి చేసేసాయి. స్పోర్ట్స్ మీద ఆమె కష్టపడింది, డ్రాప్ అయిపోతున్నారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారితే బెటర్ అంటారా? ఎందుకంటే బయట జరుగుతున్న అరాచకాలను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్లో కూడా సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఇంపార్టెంట్, కంపల్సరీ. కాలేజెస్ అండ్ స్కూల్స్ పట్టించుకోవట్లేదు అని చెప్పుకోవచ్చు అంటారా? అంటే టైట్ చేయాలి మేడం. రూల్స్ మన దగ్గర లా టైట్ లేదు. లా టైట్ చేస్తే కంపల్సరీ అవుతుంది. ఇక్కడ ఏం కరప్షన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నా ప్రైవేట్ నేను చెప్పొద్దు, కానీ ప్రైవేట్ సంస్థ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీ బాగుంది, టీచర్స్ బాగున్నాయి, అక్కడ 10 మంది వస్తలేరు. ప్రైవేట్ దగ్గరలో క్యూలో ఉంటున్నారు, లక్షల్లో డొనేషన్ తీసుకున్నారు ప్రైవేట్ స్కూల్స్. అంటే అట్లా సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టమ్ మారాలంటే ఈజీగా మారదు, 1 by 1 స్టెప్ తీసుకోవాలి, అవుతుంది, టైం పడుతుంది. మన జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ కావాలని మనం కోరుకుంటున్నాం. సో దామోదర్ జీ,
అసలు ఫ్యూచర్ మోటో ఏంటి? అసలు ఏం చెయ్యాలి ఇంకా ఫ్యూచర్‌లో? ఇది కాదు, నేను ఇంకా ఇది చేస్తే బావుంటుంది. సో, నన్ను కాస్త గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటిది ఒక సమాజ సేవ చేస్తున్నాను మీకోసమే అని తెలపాలి, తెలియచేయాలి కొంతమందికంటే ఇంకేం చేయాలనుకుంటున్నారు మీరు? లేదు మేడం, నేనైతే మనం 1% కూడా చేస్తలేదు అనిపిస్తుంది మేడం. నేను ఒకసారి బయట చూస్తే లాస్ట్ 2013 తర్వాత నేను ఒక 100 గ్రూప్తోని ఎన్జిఓస్తోని కలిశాను మేడం. వాళ్ళ వర్క్ చూస్తే నేను దాంట్లో 1% కూడా లేదు. వాళ్ళంతా చేస్తున్నారు, వాళ్ళకే ఇంకా గుర్తింపు రాలేదు. నేను ఎక్కడ వస్తా? నేను ఏదో ఫేస్బుక్లో ఉన్నా అని కొద్దిగా మీడియా టచ్ అయింది, లేకపోతే వాళ్ళు బీయింగ్ హ్యూమన్ అంటున్నా కదా. ఎవ్రీడే 50 మెంబర్స్కి బ్లడ్ డొనేషన్ ఇవ్వాలంటే బ్లడ్ కొనలేం. నేను కోచింగ్ అయితే ఇవ్వచ్చు పైసలు పెట్టి, వాళ్ళు బ్లడ్ ఎక్కడి నుంచి తెస్తారు? అంత పెద్ద గ్రూప్ చేసి వాళ్ళు సేవ చేస్తున్నారు. బీయింగ్ హ్యూమన్ అని సుజాత్ ఫుడ్ పెడతారు. ఎవ్రీడే 2000 మెంబర్స్కి ఫుడ్ పెడతారు. అట్లా వాలంటీర్స్ చేసే మంది చాలా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొద్దిగా సపోర్ట్ వస్తే ఆటోమేటిక్ అన్నీ క్లియర్ అవుతుంది మేడం. సో, ఇంత సమాజ సేవ చేస్తున్నారు. నా ఈ జీవితమే సమాజ సేవ కోసం అంటున్నారు దామోదర్ గారు. సో, ఇట్లా ఫ్రీగా సర్వీస్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు, మీ వైఫ్ కానీ పిల్లలు కానీ ఏమనరా? ఇప్పుడే ఈరోజే చూసారు కదా మేడం, మీరు వచ్చారు, నా బర్త్డే ఉంది, మా మిస్సెస్ది. ఆమె ఇంకా హ్యాపీగా ఉంది, పో అంటుంది. కేక్ అక్కడ తెచ్చి మనం పెట్టినాము, కానీ మనం ఇక్కడ ఇంటర్వ్యూ ఇక్కడ అంటే వాళ్ళ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అవుతుంది మేడం. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఒక్కరోజు కూడా మనం చేయలేం. వాళ్ళు మన గురించి ఇప్పుడు డ్రెస్ కానీ పొద్దుగాల మనం 5 o'clock లేస్తున్నామంటే ఆమె 4 o'clock లేస్తుంది. నా గురించి కాఫీ కానీ, నా గురించి డ్రెస్ కానీ, నెక్స్ట్ డే పోయేదానికి టోర్నమెంట్స్ పోనీకి ఆమెకు వదిలేసి 5 days టోర్నమెంట్స్ వెళ్తా. ఆమె సపోర్ట్ ఉందనే, ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి మేడం. ఎందుకంటే యు ఆర్ ఇన్ డిప్రెషన్ అండి ఒకప్పుడు. ఆ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఇంత సర్వీస్ చేయగలుగుతున్నారు అంటే ఆవిడ సపోర్ట్ లేదు. కంపల్సరీ. అండ్ వన్ మోర్ థింగ్, అంత డిప్రెషన్లో నుంచి ఎలా బయటకు వచ్చారు? ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మీరు బయటకు వచ్చారా? హూ ఇన్స్పైర్డ్? అసలు ముఖ్యంగా ఇంత సర్వీస్ చేయాలంటే ఎవరో ఒకరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉండుంటారు. సో, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు బయటకు వచ్చారు? ఇదే గ్రూప్స్ మేడం, ఒక్కరు తర్వాత ఒకరు. దేవుడు హిందీ మే ఒక కహావత్ ఉంది మేడం, భగవాన్ దేతా తో చప్పడ్ పార్కే దేతా. అంటే అట్లా దేవుడు ఇస్తే ఫుల్ ఇస్తాడు. నాకు అట్లా ఫుల్ ఫ్రెండ్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ అంటే పైసలు ఉంటే దగ్గర వస్తారు, పైసలు లేనప్పుడు దూరం కాదు. ఈ ఫ్రెండ్స్ పైసలు లేనప్పుడే వస్తారు. ఈ లేదు, ఈ గ్రూప్స్ అట్లా లేవు. మా గ్రూప్స్ అట్లా లేవు. నాకు టచ్ అయ్యేదా ఒక 100 గ్రూప్స్ ఉన్నాయి. 100 గ్రూప్స్లో ఒక 80 గ్రూప్స్ అయితే ఎట్లా ఉన్నారంటే, నేను ఎనీ టైం రాత్రి 1 o'clock 2 o'clock రేపు మ్యారథాన్ ఉందంటే రాత్రి 1 o'clock వచ్చి పనుకుంటారు అందరు. వాళ్ళకి ఏం అవసరం? జేబు నుంచి పైసలు పెట్టుకొని చేస్తారు. అంటే సమాజం గురించి చేయాలని చాలామంది ఉన్నారు మేడం. వాళ్ళకు కూడా ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నాయి, కానీ ఏదో వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు చేస్తున్నారు. ఒక్క గ్రూప్ పేరు చెప్తే ఇంకో గ్రూప్కి అన్యాయం చేసినట్లు అవుతుంది. దాని గురించి నేను పేరు కూడా చెప్పాలంటే నేను కొద్దిగా ఇది, ఎందుకంటే ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి. అన్ని గ్రూప్లు చెప్తే మనకి ముఖ్యమైన బీయింగ్ హ్యూమన్ ఒకటి మేడం. తర్వాత శానీ ఫౌండేషన్, యానిమల్ వారియర్స్, ధ్రువంశ్ అని ఉంది. ధ్రువంశ్ వచ్చేసి లేక్ క్లీనింగ్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే సండే క్లీన్ చేస్తారు అన్ని లేక్స్, మూసి కానీ మేము అక్కడ కూడా వెళ్తాను. తర్వాత యానిమల్ వారియర్స్ ఏమో యానిమల్ రెస్క్యూస్, టఫ్ ఏదేదో వెల్లో పడిపోయినా, ఫ్లడ్స్ వచ్చినా, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చింది, వాళ్ళందరూ కేరళలో ఉన్నారు. నేను ఈ ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయినా, లేకపోతే వెళ్తుండే. అట్లా చాలా లయన్స్ క్లబ్ ఉంది. లయన్స్ క్లబ్ వాళ్ళు ఐ డొనేషన్ చేస్తారు, ఐస్ వేపిస్తారు. ఆ క్లబ్లో కూడా నేను జాయిన్ అయినా. కనీసం ఒక 100 క్లబ్స్ అయితే నాకు టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా సర్వీసెస్ చూసి ఇన్స్పైర్ అయినా, వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి. యాక్చువల్లీ ఇండివిజువల్ అని లేదు, సర్వీసెస్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈస్ ఇంపార్టెంట్. సో హౌ యు ఆర్ సర్వైవింగ్ అంటే ఏం చెప్తారు? ఎట్లా సర్వైవింగ్ అంటే దేవుడి దయ మేడం. ఇప్పుడు వరకు అయితే దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు వరకు డొనేషన్ అడగలేదు. ఇప్పుడు వరకు ఎప్పుడూ అవసరం పడలేదు. దేవుడి దయ వల్ల ఇట్లా చేద్దాం అనుకుంటా, ఇక్కడ వరకు చేయపోగానే ఆగిపోతుంది. దేవుడు ఎట్లనో పైసలు ఇచ్చేస్తాడు. బ్లెస్సింగ్స్ ఏదో ఒకటి ఎవరికైనా అర్థము అని చాలా ట్రై చేస్తాను, లేकिन రాదు. ఇంతకుముందు తాల్ రేడియో అని ఒక యాప్ ఉండే, వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళ యాప్లో ఇది కూడా చేపించారు, ఏమంటారు, డొనేషన్ క్యాంపెయిన్. కానీ ఇప్పటి వరకు పోస్ట్ చేయలే. 2 years అయింది. దేవుడి దయ వల్ల 2 years నుంచి అది అక్కడే పెండింగ్ ఉంది. ఒక 2 lakhs కావాలి నాకు, వస్తే నాకు పిల్లలకి మ్యాట్స్ గిట్స్ అవుతాయని. కానీ చేయలేకపోయినా, మనసు కూడా రాలే, ఆ సిచ్యువేషన్ రాలే. అట్లనే నడిపిస్తున్నా కానీ అవుతలేదు. ఇంకా చెప్పాను కదా మేడం, మా సార్ కూడా చాలా మంచి హెల్ప్ చేస్తారు. నాకు పైసలు ఇక్కడ ప్రాబ్లం రాదు మేడం. నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేది
టోర్నమెంట్స్కి తీసుకుపోవాలంటే. ఇప్పుడు బొంబాయిలో నెక్స్ట్ మంత్ నేషనల్స్ ఉన్నాయి. పిల్లలకి నేను ట్రైనింగ్ ఇప్పిస్తా, ఫుల్ రెడీ అయిపోయినారు. లేదు స్పాన్సర్ లేదు, వాళ్ళకి బట్టలు లేవు, బట్టలు పైసలు 1000 రూపీస్. సార్ దగ్గర చెప్పి ఒక 500 డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఆ 500 అయితే నేనైతే కట్టాలి కదా, అదే కట్టి మళ్ళీ వాళ్ళకి ట్రావెలింగ్ తీసుకుపోవాలంటే ఇబ్బంది, తీసుకుపోయి వాళ్ళకి అకామిడేషన్, ఫుడ్, దాని దగ్గర నాకు ప్రాబ్లం అవుతుంది. నా దగ్గర 100 మంది ఉంటే ఒకరికి తీసుకుపోతున్నా, 99 మందికి నేను ఓన్ ఖర్చు. అంటే అయినా బ్యాడ్ అనిపిస్తుంది, ఓన్ ఖర్చుతోనే అని బ్యాడ్ అనిపిస్తలేదు. 99కి నేను ద్రోహం చేస్తున్నా, వాళ్ళు టాలెంటెడే, నేను తీసుకోలేకపోతున్నా, అది షేమ్ ఫీల్ అవుతుంది. నేను అనుకొని కూడా ఇంత ఇచ్చి కూడా వేస్ట్ అవుతుంది కదా. నేను ట్రైనింగ్ ఇచ్చిన, అందరు టాలెంటెడే, కానీ నేను అబద్ధం చెప్పాలవుతుంది. లేదు మీది కొద్దిగా వీక్ ఉంది, ఈమె మంచిగా ఉంది, కొద్దిగా సపోర్ట్ ఉంటే 99కి నేను తీసుకుపోయి నేషనల్లో తీసుకొస్తాను. అంటే టాలెంటెడ్ ఉన్నారు మేడం, చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు, కానీ వాళ్ళకి మనం హెల్ప్ చేయలేకపోతున్నాం. అంటే చేయలేకంటే అడగలేకపోతున్నా. నేను హెల్ప్ అడగాలనుకుంటా, నా దగ్గర మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి మంచి పోస్ట్, కానీ చూశాను నేను నా సూసైడ్ టైంలో మంచి మంచి కరోడపతి దోస్తు 1,00,000 రూపాయలు ఇవ్వలే. 1,00,000 రూపాయలు ఎందుకు, కాల్ లిఫ్ట్ చేయలే. నేను వాళ్ళ గురించి ఎంత కష్టపడినా, రాత్రి వాళ్ళ మ్యారేజ్ ఉందంటే నేను పోయి అన్నీ ఒక 2 రోజుల ముందు చేసిన వాళ్ళు నాకు ఒక 10,000 కూడా ఫోన్ లిఫ్ట్ చేయలే, మెసేజ్ కట్ చేసేసారు, నా ఫోన్ గ్రూప్ నుంచి నాకు తీసేశారు. ఫైనాన్షియల్లీ ఉన్నాను. అట్లా తెలిసిపోయింది లైఫ్ అట్లా కాదు, పైసలు ఉంటేనే లైఫ్, లేకపోతే లేదు. అప్పటి నుంచి నేను ఎవరి మీద హోప్ చేయను. అయినా చాలా రిచ్ ఉండొచ్చు, కానీ ఆయన మీద నాకు హోప్ లేదు. ఎవరైతే గరీబ్ ఉన్నాడో ఆయన మీద హోప్ ఉంది, ఎందుకంటే కనీసం వచ్చి పని చేస్తాడు. ఆయన వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మా కృష్ణ సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు చాలా గరీబు, ఈరోజు పని చేస్తే వాళ్ళకి ఇల్లు నడుస్తుంది, అయినా వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్ వచ్చి ఎవరేమి ఇచ్చారు, అట్లా చాలామంది ఉంటారు మేడం. ఇలాంటి మంచి మనుషుల్ని అరుదుగా చూస్తాం సార్ భూమి మీద. కానీ మీరు చేసే ఈ సర్వీస్ మామూలు సర్వీస్ కాదు సార్. మీ సర్వీస్ గురించి సొసైటీ తెలుసుకుని ఎంతో కొంత మీకంటూ ఎంతో కొంత సహాయం చేయాలని మేము కూడా మా హిట్ టీవీ త్రూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. కొద్దిగా ఎమోషన్ అయ్యాను నేను కూడా, అయ్యో సారీ ఫర్ దాట్. సారీ. అండ్ ఏమవుతుంది, బాధ అనిపిస్తుంది మేడం, మనం ఇంత చేయడానికి రెడీ ఉన్నాము, ఆ టైంలో కొద్దిగా దేవుడు చాలా ఇచ్చిండు మేడం. అదైతే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఇంత స్ట్రెంత్ ఇచ్చిండు. నా ప్లేస్లో ఎవరు ఉన్నా సూసైడ్ చేయాలా. నాకు సూసైడ్ కాలేదు, ప్లస్ ఇంత హ్యాపీ ఉన్నా, నా దగ్గర 100 రూపాయలు లేదు, అయినా నేను హ్యాపీ. సో యు ఆర్ an inspiration personality, you are an inspirational personality ఏమంటే this beautiful society sir. మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చిన్న సార్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో హస్బెండ్ అండ్ వైఫ్ చిన్న చిన్న కారణాలకి విడిపోతున్నారు. ఆ డబ్బుల కోసం ఎంత రాద్ధాంతం చేస్తున్నారో తెలుసు. చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చావుల వరకు వెళ్ళిపోయిన సంఘటనలు మనం చాలా చూసాం. రియల్లీ యువర్ అమేజింగ్ సార్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ కొంతమంది అన్న అవుతారని నేను భావిస్తున్నాను. అండ్ వన్ మోర్ టిప్ ఫర్ దెమ్, అసలు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ అయితే చెప్తున్నా మేడం, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా. ఒక్కరు ఫ్యామిలీలో అందరు కాకుండా అందరూ కొద్దిగా తొక్కుతారు మేడం. ఫ్యామిలీ ఇది చెప్పొద్దు, కానీ ఫ్యామిలీలో కూడా చాలామంది మనకి డిప్రెషన్ ఉంటే ఇంకా డిప్రెషన్ పోవాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఫ్యామిలీలో. అంటే అట్లా ఉంటారు కొద్దిగా, కానీ ఒక్కరు ఎవరైనా హెల్ప్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏదో దాని మీద ఆశ రావాలి మేడం. ఇది డిప్రెషన్ నుంచి బయట రావాలంటే ఏదో లవ్ అయినా ఏదైనా, ఎనిమల్స్ కావచ్చు, మనీ అయినా కావచ్చు. మనీ నేను ఎట్లయినా కమాయించాలని ఒక అది రావాలా, జిద్ అయినా రావాలా. ఒక పెట్ అయితే ఫస్ట్ క్యూర్ మేడం. నాకైతే క్యూర్ అయింది పెట్ గురించి. నేను అందరికీ, నాకు ఇప్పుడు ఇంత ఎమోషనల్ ఉన్నా, మీరు నార్మల్లోనే ఇంత ఎమోషనల్ అంటే ఆ డిప్రెషన్లో ఎంత ఎమోషనల్ ఉండొచ్చు మీరు ఆలోచించండి. 5 డేస్ తినలేదు నేను. మీ వైఫ్ కి దండం పెట్టొచ్చు అంటే నిజంగా మేడం. ఫాదర్ టు అనుకోండి, ఫాదర్ మదర్, ఈమె కూడా ఆగాలి కదా మేడం. ఈ రోజు రేపు మనం మీ టీఎల్లో చూస్తున్నాం ఎంతమంది చిన్న చిన్న విషయంకి సపరేట్ అయ్యారు. వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళు భరించారు. నాకు యాక్చువల్ చూడాలంటే నాకు భరించారు. ఇంత లాస్ అయినా వాళ్ళు. అసలు మేము ఇప్పుడు ఈ పర్సనాలిటీ చూస్తున్నామంటే నిజంగా వాళ్ళ గ్రేట్నెస్. ఎందుకంటే మనం దే ఎట్లనో నాకు తీసుకువచ్చారు, లేపుకొని వచ్చారు. అది కూడా అదే కరాటే చేసి కమాయిస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఫ్రీ ఇస్తున్నా అంటే ఒకరోజు ఇట్లా చేసుకున్నారు. నెక్స్ట్ డే పోనీ ఇట్లయినా ఉండని,
కనీసం ఈయన ఉండని వాళ్ళ అంటే వాళ్ళ థాట్ అది వచ్చి ఉండొచ్చు వాళ్ళ మనసులో, కనీసం ఈయన హ్యాపీ ఉన్నాడు, లేకపోతే ఏం చేస్తాం ఒక కొడుకు అని వాళ్ళు ఎట్లనో తీసుకోపోతున్నారు, నేను చేస్తూనే ఉన్నా. సచ్ ఏ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి దేవుడు దయ మేడం, అన్ని ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి మేడం. నేను ఇట్లా లేకుండే మేడం, నేను నిజంగా 2013 వరకు నేను చాలా టఫ్ మనిషి. టఫ్ అంటే అన్నీ ఎవరితోనే ఎక్కువ ఇది లేకుండే, అంటే ఎమోషన్ అని లేకుండే, అటాచ్మెంట్ ఎక్కువ లేకుండే. 13 డిప్రెషన్ వెళ్ళిన తర్వాత బయట వచ్చిన తర్వాత నా మార్పు చేంజ్ అయిపోయింది లైఫ్లో. నాకు తెలిసింది ఎంత చిన్న చిన్న విషయంకి ఏమేమి అవుతున్నాయి. అప్పటి నుంచి నేను అందరికి హ్యాపీనెస్సే పెట్టాలా. ఇప్పుడు నేను పేరు చెప్పాలంటే కూడా భయపడతా. దగ్గరికి వచ్చే పిల్లల్ని అడుగుతుంటే చెప్తారు హౌ దే ఫీల్, వాళ్ళ మాటల్లో, పేరెంట్స్ మాటల్లోనే నా అర్థం. పిల్లలకి ఇవ్వలే మేడం. నా ప్రాబ్లం ఇంకోటి ఏం, నాకు చాలా బ్యాడ్ అంటే నా మనసులో ఏడుపు వచ్చే సంఘటన అంటే నా పిల్లలు ఏ కాలేజ్ అని కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. ఫ్రమ్ యూకేజీ కాలేజ్ అయిపోయి ఇప్పుడు జాబ్, పోనీ జాబ్లో ఏ కంపెనీలో ఉన్నారో నాకు తెలియదు. అంటే నా మిస్సెస్, నా ఫాదరు, నా ఫ్యామిలీ వాళ్ళకి చూసుకున్నారు అని నేను కోల్పోయినా మేడం. వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ చైల్డ్నెస్ నేను చూడలేకపోయినా. జాబు అంటే పైసలు కమాయించాలా అంటే చెప్పరు వాళ్ళు చెప్పరు, ఫీల్ అవుతూ ఉంటారు, లోపల ఫీల్ అవుతూ ఉంటారు. మనకు కూడా తెలుసు మనం ఏం తప్పు చేసాం. ఆ తప్పు స్పెండ్ చేస్తున్నారా వాళ్ళతో టైం? ఇప్పుడు కూడా చేస్తున్నా మేడం. ఇప్పటికి కనీసం 50% చేంజ్ అయినాను. కానీ ఆ టైం ఈ పిల్లలతో స్పెండ్ చేస్తున్నా. ఆ పిల్లలకి అదే మా పిల్లలనే నేను వాళ్ళకి ట్రీట్ చేస్తున్నా. నా పిల్లలు ఇట్లా ఉండేనా, ఇట్లా ఉంటుందా, స్కూల్ది ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ నేను ఎప్పుడు ఇవ్వలే. అది ఒకటి చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది. వాళ్ళ లైఫ్కి నేను సపోర్ట్ చేయలేదు. సో మీరనే కాదు, ఇప్పుడున్న సమాజం కూడా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ జాబ్స్ అంటూ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం, నైట్కి రావడం, పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సమాజంలో. సో వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు? గ్యాడ్జెట్స్తో, మొబైల్సా లేదా టీవీస్ ఆర్ సంథింగ్ ఎల్స్, లేదా చదువుకోవడము. బయట ఏం జరుగుతుంది? ఫిజికల్ యాక్టివిటీస్ తెలియదు. ఫిజికల్ యాక్టివిటీస్కి వెళితే పిల్లల్లో ఎంత మార్పు వస్తుందో తెలియడం లేదు. సో ఇప్పుడు ప్రత్యేకించి అలాంటి పేరెంట్స్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను యాక్చువల్ మేడం యాజ్ ఏ పేరెంట్ నేను చెప్తున్నా మేడం, కంపల్సరీ ఏదైనా పిల్లలకి ఒక యాక్టివిటీ కంపల్సరీ, ఫిజికల్ యాక్టివిటీ బయట ఏదైనా గేమ్ కానివ్వండి, 1 అవర్ గేమ్కి ఇవ్వండి రోజుకి. 24 అవర్స్ మనం స్కూల్లోకి ఎంత టైం ఇస్తున్నామో 1 అవర్ ఏదైనా స్పోర్ట్స్కి ఇస్తే వాళ్ళకి డిసిప్లిన్ అనేది వస్తుంది, రెస్పెక్ట్ అనేది వస్తుంది, టీం వర్క్ వస్తుంది. ఇంకా లైఫ్లో ఒక్క ఇంపార్టెంట్ లెసన్ ఏమంటే మేడం, మంచి టెండూల్కర్ కానీ, సచిన్ కానీ, పెద్ద పెద్ద ప్లేయర్స్ కానీ ఓడిపోతారు. ఓడిపు ఇంకా విన్ ఏముంటుంది లైఫ్లో వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి టైం విన్ కాలేం, బిజినెస్లో విన్ కాలేం, ప్రతి టైం ఎగ్జామ్లో పాస్ కాలేము, ఫెయిల్ అవుతారు, పాస్ అవుతారు. ఇది ఒక స్పోర్ట్స్ వల్లనే వాళ్ళకి తెలుస్తుంది. స్పోర్ట్స్ నేర్చుకుంటే ఇది నేర్చుకుంటారు, లైఫ్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, పర్వాలేదు. ఇంకో నెక్స్ట్ గేమ్ మనం అదే చెప్తాం. మా పిల్లలు పోతారు కొద్దిగా కాంపిటీషన్లో పోగానే ఏర్సారు, ఓడిపోయినా. నేనన్నా నువ్వు వచ్చిందే గ్రేట్, చాలామంది రాలేకపోతున్నారు. ఈ ముంబైకి వస్తున్నావు అది గ్రేట్. 99 మెంబర్స్ రాలేకపోతున్నారు, ఏదో ఒక ప్రాబ్లం వల్ల, పైసల వల్లనో ఏదో ఒకటి. నువ్వు వచ్చినావో అదే గ్రేట్, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం విన్ అవుతారు. అంటే వాళ్ళకి కొద్దిగా మోటివేట్ చేసే వాళ్ళు ఉండాలా. ఇంకా గేమ్ అయితే ఆడాలి మేడం, ఏదైనా కానివ్వండి. క్రికెట్ నాకు తప్పు అని లేదు, క్రికెట్ మీద కూడా నాకు చాలా మంచి ఇది ఉంది. దానివల్ల కూడా మన ఎకానమీ నడుస్తుంది, పైసలు రొటేషన్ అవుతున్నాయి. చాలా ఫ్యామిలీస్ దాని మీద డైరెక్ట్లీ జాబ్ చేస్తున్నారు. పోనీలే దేవుడు దానికి ఈ జనరేషన్ క్రికెట్ అయింది, నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు చూడాలా. షూటింగ్ వచ్చింది మొన్న, షూటింగ్లో రావచ్చు, ఆర్చరీ రావచ్చు. అట్లా ఒకటి దేవుడు అన్ని దానికి టైం ఇస్తాడు. మా కరాటే కూడా ఇంకా నెక్స్ట్ ఒక 10 years తర్వాత ఎప్పుడైనా వస్తే చూడు మా పిల్లలకి ఎవరికైనా మంచిగా పోస్ట్ రావచ్చు. రైట్ దామోదర్జీ, కర్ణాటక సాహితీ మందిర్లో మీరిచ్చే సర్వీస్ అమోఘం. చాలామంది పిల్లలు అక్కడ నేర్చుకుంటూ వారి మాటల్లో సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే అది విని చాలా ఆనందించాం సార్. సో మీరు నేర్పించిన పిల్లల్లో ఇప్పటి వరకు కరాటీ దగ్గర నుంచి కానీ ఇతరితర జాబ్స్ కానీ ఎటువంటి పొజిషన్స్ వరకు వెళ్ళారండి? దేవుడికి దయవల్ల రైల్వేస్లో జాబ్ వచ్చాయి మా స్టూడెంట్స్కి, ఎస్బీఐలో జాబ్ వచ్చినాయి. ఒక ఆయన పైలటే అయిండు, ఎయిర్ ఫోర్స్లో పైలట్ అయిండు. అట్లా చాలా జాబ్స్ వచ్చినాయి. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా ఉండాలా. స్పోర్ట్స్కి ఓన్లీ 25% కోటా ఉంది, 75% వాళ్ళది హార్డ్ వర్క్ ఎడ్యుకేషన్ మీద. అయితే చాలామందికి జాబ్స్ వచ్చినాయి.
పోలీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాం. మన జేకే అసోసియేషన్ రాపుల్ సుదర్శన్ అని మెయిన్ హెడ్ సౌత్ ఇండియాకి, ఆయన గైడెన్స్లో మేము పోలీస్ వాళ్ళకి, మళ్ళీ టీఎస్ఆర్టీసీ వాళ్ళకి, లేడీస్ కండక్టర్స్కి అన్నీ ఆయన అండర్లో అందరూ ఇస్తున్నాం ట్రైనింగ్. నేషనల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్, ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళకి వెళ్ళినాం మేడం. కానీ అదే పైసల వల్ల ఆగిపోతున్నాం. పైసలు ఉంటే మేము చాలా ఇంకా ఏషియా ఎక్కడైతే టోర్నమెంట్స్ ఉన్నాయో అన్ని టోర్నమెంట్స్కి మేము ట్రై చేస్తాం, మ్యాక్సిమం చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది 100లో 1 మెంబర్ అయితే పోతున్నారు, అది కూడా 1 మెంబర్ పోకపోతే ఇబ్బంది అని 1 మెంబర్ అయితే వెళ్తున్నారు. మా దయానంద్ మాస్టర్ అని ఉన్నారు, ఆయన ఏదో ఒకటి మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఎక్కడ టోర్నమెంట్ ఉన్నా ఆయన అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకుని ఆయన సర్వీస్ చూడండి. చాలా సర్వీస్ అన్నారు కదా, అయినా ఒక సర్వీస్ అయినా సొంత పైసలతోని పెట్టి అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకుని మా 5000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు వచ్చి. ఆయన నేర్చుకొని, అంటే 5000 మెంబర్స్ పోలేము, 500 పోలేము, కానీ ఆయన అక్కడ పోయి అంత స్పెండ్ చేసి వచ్చి ట్రైనింగ్స్. ఆయన కూడా గొప్ప మనిషి. అట్లా అందరూ ఒక్కొక్క స్టెప్స్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది బ్లాక్ బెల్ట్స్ లో ఉన్నారు? అండ్ బ్లాక్ బెల్టే కాకుండా ఇంకా మాకు తెలియదు కదా కరాటీలో ఎన్ని బెల్ట్స్ ఉంటాయి అంటే? బెల్ట్లు అయితే ఫస్ట్ మా దగ్గర మేడం 10 బెల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వైట్ బెల్ట్ బేసిక్, వాళ్ళకి ఏం తెలియదు, రాగానే వైట్ బెల్ట్ ఉన్నాయి. ఎవ్రీ 3 మంత్స్కి ఒక బెల్ట్ ఎగ్జామ్ ఇస్తాము. ఎల్లో, తర్వాత ఆరెంజ్, గ్రీన్, తర్వాత బ్లూ, పర్పుల్, బ్రౌన్లో కొద్ది స్టైల్స్, అంటే దీనిలో కూడా కొద్ది వేరే వేరే అసోసియేషన్లో స్టైల్ ఒక బెల్ట్ ఎక్కువ తక్కువ ఉంటుంది. 10th బెల్ట్ వచ్చేసి బ్లాక్ బెల్ట్ ఉంటుంది మేడం. ఒక బ్లాక్ బెల్ట్ అంటే ఒక అసిస్టెంట్ కోచ్ లాగా. కానీ మేమేం చెప్తాం, బ్లాక్ బెల్ట్ ఈజ్ ఏ బిగినింగ్. ఇక్కడ వైట్ బెల్ట్ బిగినింగ్, కానీ 10th బెల్ట్ వచ్చిన తర్వాత బిగినింగ్ బ్లాక్ బెల్ట్ అంటే ఒక డిగ్రీ, అప్పుడు షురు, నీ లైఫ్ అప్పుడు షురు. ఇక్కడ అన్నీ నేర్చుకున్నా నువ్వు టైంపాస్. 9th క్లాస్ 10th క్లాస్ పాస్ అయినావు, ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ ఎట్లా చేస్తామో 10th ఫస్ట్ బెల్ట్ నుంచి షురు. అంటే 3 years అవుతుంది మేడం. ఇంకా ఎన్ని బెల్ట్స్ ఉంటాయి? ఇంకా 10 బెల్ట్స్ ఉంటాయి, 10 బ్లాక్ బెల్ట్స్ ఉంటాయి. కానీ అక్కడ ఏమవుతుంది, ఎంత బెల్ట్స్ మీద వెళ్తామో అంత టఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ బెల్ట్కి మనం 3 monthsలో ఎగ్జామ్ తీసుకున్నాము. బ్లాక్ బెల్ట్ ఫస్ట్ తర్వాత 2 yearsకి ఒకటి, థర్డ్ బ్లాక్ బెల్ట్ నుంచి 5 yearsకి ఒకటి. అంటే మీరు 10th బ్లాక్ బెల్ట్ రావాలంటే 70-80 years కావాలి మీకు. 80 years కంటిన్యూ ఉండరు. ఇప్పుడు వరల్డ్లో ఒక 5 members ఉన్నారు అంతే. అంటే అంత ఏజ్ వరకు ఉండరు. అంత ఏజ్ వరకు ఆ పేషెన్స్ కొద్దిగా ఆ ప్యాషన్ ఉండదు. చాలామంది ఉంటుంది ప్యాషన్, చేస్తున్నారు. 5 members మనకి లైఫ్లో ఇప్పుడు ఉదాహరణ ఉంది. ఎవ్రీ 4-5 yearsకి ఒక బెల్ట్ అవుతుంది, ఎంత సీనియర్ అయితే. హెల్త్ లీగ్ ముఖ్యంగా 80 సంవత్సరాల నుంచి దాన్ని నడుపుతూ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అని చెప్పుకోవాలి. చాలామంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోచెస్ ఉన్నారు ఇక్కడ. మనం చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా చూస్తున్నాం. అవి నాకు చెప్పడం రాదు, మీ నోటితో మీరు చెప్తేనే బాగుంటుంది. ఏమేమి జరుగుతూ ఉంటాయి ఇక్కడ? ఫస్ట్ అయితే మార్నింగ్ వచ్చేసి నా క్లాసెస్ ఉంటాయి మేడం. మార్నింగ్ 6 to 7 కరాటే క్లాసెస్ ఉంటాయి, నేను తీసుకుంటా. తర్వాత ఆ టైంలో ఖోఖో సార్ వస్తారు. ఖోఖో సార్ వచ్చేసి ఖోఖో నేర్పిస్తారు. ఆయన 8 వరకు క్లాసెస్ అయిపోతాయి. తర్వాత ఈవినింగ్ వచ్చేసి 5 వరకు జిమ్ ఉంటుంది. జిమ్ సార్ కూడా మార్నింగ్ వచ్చేస్తారు, అక్కడ జిమ్ నేర్పిస్తారు. మళ్ళీ టేబుల్ టెన్నిస్ సార్ ఉన్నారు. టేబుల్ టెన్నిస్ సార్ వచ్చి టేబుల్ టెన్నిస్ నేర్పిస్తారు. ఆయన కూడా మార్నింగ్ 6 to 8 నేర్పిస్తారు. తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ఒక చాలా 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 టాలెంటెడ్, చాలా కష్టమైన గేము, మన ఇండియాలో ఒక చాలా మంచి గేము జిమ్నాస్టిక్. మనకు తెలుసు, ఇది పోల్ జిమ్నాస్టిక్ అంటారు. మలకం అంటే ఒక పోల్ జిమ్నాస్టిక్, రోప్ జిమ్నాస్టిక్ అని ఉంటుంది. సేమ్ జిమ్నాస్టికే ఉంటుంది, కానీ ఒక పోల్ మీద చేస్తారు. పోల్ మీద వాళ్ళు నిలబడి మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇంకా రోప్ మీద మొత్తం జిమ్నాస్టిక్ చేస్తారు. మలకం అని, ఇది కూడా చాలా ఇండియన్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ మేడం. మన కుస్తీ, మన ఇప్పుడు ఇంకో మార్షల్ ఆర్ట్స్ ఉంది, దాని సేమ్ లాగానే ఇది కూడా చాలా హెల్త్కి మంచిది. ఈవినింగ్ ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్ వచ్చేసి మనకి 5:30 to 8 వరకు క్లాసెస్ ఉంటాయి మేడం. తర్వాత ఖోఖో కూడా ఈవినింగ్ కూడా ఖోఖో ఉంటుంది. అంతే మేడం. ఇంకా ఫ్రీ చేస్తున్నారా? ఇంకా నామినల్ మేడం, 150 రూపీస్ పెట్టాం. 150 రూపీస్ ఒకసారి అడ్మిషన్ అయితే మంత్లీ 150 రూపీస్ పెట్టినా కూడా పిల్లలు రావడానికి, పేరెంట్స్ పంపించడానికి కూడా మనసు రావట్లేదు, టైం దొరకలేదు. టైం అందరి దగ్గర టైం లేదు. పేరెంట్స్ ఇన్ని చేస్తున్నా మీ టైం ఇంకా మనం తీస్తున్నాం, అది ఆశ. మనకి ఒక ప్యాషన్ ఉంది ఏదో ఒకటి చేయాలని. పేరెంట్స్కి అట్లా లేదు, మంచిగా చదివితే అయిపోయింది, ఫస్ట్ రావాలా, క్లాస్లో ఫస్ట్ రావాలా. సో ఫైనల్గా ఈ హెల్త్ లీగ్ని యూజ్ చేసుకోవాలని పేరెంట్స్ తెలపాలి మీరు. సో వాళ్ళకి చెప్పాలంటే మీరు ఎట్లా చెప్తారు? కంపల్సరీ మేడం, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. నాకు తెలిసి వరకు ఇట్లా ఫెసిలిటీ నేనైతే చెప్తున్నా. అన్ని స్టేడియంస్ నేను పోయినా,
ఏ స్టేడియంలో ఇంత రేట్లో ఏది ఎడ్యుకేషన్ లేదు. ఇక్కడ ఉన్న కోచెస్ కూడా ఫ్రీ సర్వీసే. హానర్లీ అని ఇస్తారు మేడం, పెట్రోల్కి ఒక 3000 ఇస్తారు, రానికి పోనీకి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి అవుతుంది, ఇంకా ఎవరు తీసుకోరు, ఎక్స్పెక్టెడ్ లేదు. అంటే చాలామంది దీంట్లో ఇక్కడ నుంచే నేర్చుకున్నారు, స్టార్టింగ్ ఇక్కడ నుంచే. అంటే వాళ్ళు ఖోఖో టీచర్ ఇక్కడే ఖోఖో నేర్చుకున్నారు, మల్కమ్ సార్ ఇక్కడే మల్కమ్ నేర్చుకున్నారు, జిమ్ సార్ ఇక్కడే జిమ్ చేశారు. అందుకే ఇది ఒక మన ప్లేస్, మన ఇంటిలాగా ఇక్కడ సేవ చేయాలని అందరిలో ఆ ఫీలింగ్ ఉంది, నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. వేరే చోట మనం ఇంత ఫ్రీ ఇచ్చినా రెంట్ ఇవ్వమంటారు, అవును. ఇక్కడ ఏం లేదు, రెంట్ గింట్ లేదు, నువ్వు ఫ్రీగా మంచిగా ఎంత 150 కదా తీసుకో. సో సద్వినియోగపరచుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మంచి ప్లేస్ ఉంది. ఫైనల్ గా దామోదర్ గారు, మా వ్యూవర్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ముఖ్యంగా పేరెంట్స్ కి? ఎందుకంటే పిల్లలకి తెలియదు. ముందుగా పేరెంట్స్ కి మనకి ఏదైనా ఒక మెసేజ్ మీరు ఇస్తే వాళ్ళు కొద్దిగా చూసి నేర్చుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీరు పేరెంట్స్ కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ముఖ్యంగా స్పోర్ట్స్ విషయం? మెయిన్ 1 అవర్ ఇవ్వండి మేడం, డైలీ 1 అవర్ వాళ్ళకి. మన మన నా టైంలో పొద్దుగాల ఒకసారి స్కూల్ పోయినామా వచ్చినామా, తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు మదర్ ఫాదర్కి. ఇప్పుడు అట్లా లేదు, రాగానే హోంవర్క్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ లేదని చెప్తలేదు, కంపల్సరీ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. కానీ స్పోర్ట్స్ యాక్టివిటీ డైలీ 1 అవర్ ఇవ్వండి. మీరు కంప్లీట్గా వితిన్ 1 ఇయర్ చేంజెస్ చూస్తారు. మీ పిల్లల్లో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంత వాళ్ళ పేషెన్స్ వచ్చింది, ఇంకా హెల్త్ ఇష్యూ ఎంత తగ్గింది, మీరే రిజల్ట్ చూస్తారు. 1 ఇయర్ ఇచ్చేయండి, ఏం పోతుంది? ఇన్ని సంవత్సరం మీరు ఎడ్యుకేషన్కి ఇచ్చారు, 1 ఇయర్ స్పోర్ట్స్ కూడా ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఏమవుతుందని మీకు కూడా తెలుస్తుంది. సో పర్టికులర్గా ఏమన్నా మీకు ఫ్యూచర్ గోల్ అనేది ఏమైనా ఉందా? ఫ్యూచర్ ఏం మేడం, అదే మా దగ్గర అందరూ మంచిగా స్పోర్ట్స్లో ముందుకు రావాలా, మా పిల్లలు అందరూ మంచిగా బ్రాంచెస్ ఓపెన్ చేయాలా. నేను ఎట్లా చేస్తున్నానో నా పిల్లలు 100లో ఒక 10 మంది ఇలా చేస్తే నాకు హ్యాపీ. చేస్తున్నారు, ఇంకోటి ఇప్పటివరకు చేస్తున్నారు. ఇప్పటివరకు నేను 2 బ్రాంచెస్ నేను నడిపిస్తున్నా, ఒక 8 బ్రాంచెస్ మా స్టూడెంట్స్ నడిపిస్తున్నారు. అందరూ అంతే, 100 అని ఓకే, 200 అని ఓకే. బయట 2000 రూపీస్ ఫీజు ఉంది. కరాటేకే నేను చెప్తున్నా, వేరే స్పోర్ట్స్ కాదు. నార్మల్లీ కరాటేకి ఫీజు వచ్చేసి 2000 నుంచి, మళ్ళీ కిట్ కావాలా, డ్రెస్ కావాలా. అంటే ఒక్క స్టూడెంట్ కరాటే క్లాస్కి పోవాలంటే మినిమం 5000 కావాలా. ఇక్కడ మేము 150, 200, 300 అంటున్నాం, అయినా మనకి వస్తలేదంటే ఒక్కొక్కసారి మనం ఏం లోటు అయింది. మా పిల్లలు పోతారు, ఈ ఎంత పెద్ద పెద్ద మనం ఫీజు తీసుకుంటున్నాం వాళ్ళకి బీట్ చేస్తారు. అంటే టాలెంట్ జిమ్లో పెద్ద పెద్ద ఏమంటారు ప్రైవేట్ సంస్థలు బ్రాండ్స్ ఉన్నాయి, బ్రాండ్స్ వచ్చేసినాయి. ఒక్కొక్క బ్రాండ్స్ వేలల్లో వాళ్ళ కోచర్స్కి శాలరీ ఇచ్చి ఫీజెస్ తీసుకొని వాళ్ళు తయారు చేసిన వాళ్ళకి మా పిల్లలు బీట్ చేస్తున్నారు. అంటే టాలెంట్ ఉంది, గవర్నమెంట్ స్కూల్లో టాలెంట్ ఉంది. కావాలా పేరెంట్స్ అది వాల్యూ చూసుకోవాలా, ఒకసారి చూడాలా ప్రొఫైల్ ఏం నడుస్తుంది, ఈయన ఎక్కడెక్కడ పిల్లలకి తీసుకుపోయినారు. రావాలా కరాటే, అందరు కరాటే అని కాదు, ఏదైనా మంచి స్పోర్ట్స్ బయట రావాలా. పిల్లలు ఒకసారి రూమ్ నుంచి బయట వస్తే ఆటోమేటిక్ అన్ని కరెక్ట్ అవుతుంది. సో దామోదర్ జీ, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యూ బ్యూటిఫుల్ సర్వీస్ వన్స్ అగైన్. అండ్ ఈ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.